మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అందరూ చెప్తూ ఉంటారు. మగవాళ్లతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అంటూ ఉంటారు. కానీ ఏ రంగంలోని మహిళలు అయినా తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఏపీలో అయితే మహిళా నేతలు నోరు విప్పితే ప్రత్యర్థి పార్టీలు బూతులతో విరుచుకుపడుతున్నారు. ఏపీ పాలిటిక్స్లో మహిళలపై జరుగుతున్న దాడులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో మహిళలు రాజకీయాలు చేయలేకపోతున్నారా? ఏ పార్టీలో ఉన్న మహిళలపై దాడులు తప్పడం లేదా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో మహిళల్నే మెయిన్ టార్గెట్గా చేసుకుంటున్నారు. మహిళా నాయకులు మైక్ ముందుకొచ్చి మాట్లాడడమే పాపం. వెంటనే వారిపై ట్రోలింగ్స్, బూతులతో ఆవేదనకు గురిచేస్తున్నారు. మహిళల సాధికారత కోసం మాట్లాడే రాజకీయ నాయకులే తిరిగి మహిళలపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ ఉండడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మహిళా రాజకీయ నాయకులు ఇలాంటి మాటల దాడులను ఎదుర్కొంటూనే ఉన్నారు. గత 10 ఏళ్లుగా ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన దగ్గర నుంచి మహిళా రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం ఎక్కువైంది. తమ నాయకుడిపై ఏ మహిళా నాయకురాలైనా ఒక్క విమర్శ చేస్తే చాలు, ఇక విచక్షణ మరిచి బూతులతో దాడులు చేయడం, మార్ఫింగ్ ఫోటోలతో రెచ్చిపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వాడిన పదజాలం, మాజీ మంత్రి ఆర్కే రోజా ఆమె కూతురుపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా రాస్తున్న వ్యాఖ్యలు, జనసేన నాయకురాలు కోట వినూతపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు విరుచుకుపడిన వైనం చూస్తే మహిళలు రాజకీయాల్లో రాణించడం కష్టమే అనేలా ఉంది. ఏ రంగంలో అయినా పురుషులదే ఆధిపత్యం ఉంటుంది. ఇక రాజకీయాల్లో అయితే పురుషులపై పైచేయి సాధించి వారిని తమ కనుసన్నల్లో ఉంచుకున్న మహిళా రాజకీయ నాయకులు అరుదే అని చెప్పాలి. అప్పట్లో ఇందిరాగాంధీ, జయలలిత, తాజాగా మమతా బెనర్జీ తప్ప మరే మహిళ కూడా పురుషులను శాసించేలా రాజకీయాలు చేయలేదు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇందిరా, జయలలిత వంటి వారు తప్పించుకున్నారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో ఉండుంటే వారిని ట్రోలింగ్స్తోనే ఇబ్బంది పెట్టేవారు. తమ ప్రత్యర్థి పురుష రాజకీయ నాయకుడిపై విమర్శలు చేయాలంటే అతని అనుభవాలేమి, అవినీతి లేదా ఇతర విషయాలపై ఫోకస్ చేస్తుంటారు. కానీ మహిళల విషయంలో మాత్రం కేవలం శరీర లక్షణాలు, కుటుంబంపైనే టార్గెట్ చేస్తున్నారు. పైగా వారికి ఏవేవో సంబంధాలు అంటగడుతూ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మహిళా రాజకీయ నాయకులు ఎంత స్థాయిలో ఉన్నా ఈ బూతుల దాడులు మాత్రం ఆగడం లేదు. మమతా బెనర్జీ, స్మృతి ఇరానీ, రేణుకా చౌదరి నుంచి మొదలు పెడితే వంగలపూడి అనిత, ఆర్కే రోజా వరకు ఎవరినీ వదలకుండా తమ బూతులతో మానసిక హింసకు గురిచేస్తున్నారు. వీటికి తోడు మార్ఫింగ్, డీప్ ఫేక్లతో తప్పుడు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడంతో మహిళా రాజకీయ నాయకులు మైక్ ముందు మాట్లాడడానికే జంకుతున్నారు. ఇది కేవలం ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీలకు చెందిన వారు కూడా మహిళా రాజకీయ నాయకులపై విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వాడిన భాష అత్యంత దారుణంగా ఉండడంతో అనేక విమర్శలొచ్చాయి. ప్రశాంతిరెడ్డి అనుచరులు ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసన్నకుమార్ ఇంటిపై దాడికి దిగారు. సదరు ప్రసన్నకుమార్ రెడ్డి అధికారంలో లేని మాజీ ఎమ్మెల్యే కాబట్టి యువతల వ్యక్తులు అంతలా రెచ్చిపోయారు. కానీ ఆర్కే రోజాపై స్వయంగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండడంతో ఆమె మీడియా ముందు ఏడవడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఎదుటి వ్యక్తికి తన నోటితోనే సమాధానం చెప్పగల నేర్పు, తెగువ ఉన్న ఆర్కే రోజానే చివరకు ఆ ట్రోలింగ్స్కు భయపడి కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ వ్యవహారం ఎంతలా ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మహిళా రాజకీయ నాయకులనే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉండే మహిళలను కూడా ఈ ట్రోలింగ్స్ వదలడం లేదు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, వైఎస్ జగన్ భార్య భారతిపై కూడా ప్రత్యర్థి పార్టీలు విపరీతంగా ట్రోలింగ్ చేశారు. భువనేశ్వరిపై అయితే ఏకంగా అసెంబ్లీలో జరిగిన చర్చలోనే ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడే ఇలా మాట్లాడితే మేమేమన్నా తక్కువ అనే రీతిలో కింది స్థాయి కార్యకర్తలు కూడా బూతులతో రెచ్చిపోతున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఒక సర్వేలో దేశంలో మహిళా రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడులు మరే ఇతర రంగాల్లోని మహిళలపై జరగడం లేదని తేలింది. ఇలాంటి ట్రోలింగ్స్ కారణంగానే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి జంకుతున్నారని తెలిసింది. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి మహిళా రాజకీయ నాయకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును వివరించాలని సూచిస్తున్నారు. ఆకాశంలో సగమని మహిళలను మాటలకే పరిమితం చేయడం కాదని, వారు స్వేచ్ఛగా రాజకీయాలు చేయగలిగే అవకాశం కూడా కల్పించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏపీలో మహిళలు రాజకీయాలు చేయడం కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఆయా పార్టీల అధినేతలు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.